హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రూపాని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పెసరట్టు టమాటో చట్నీ. మనం దోశ వడ లాంటివి చేసుకున్నప్పుడు ఈ చట్నీ చేసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీ చూద్దాము. ముందుగా మనము 2 గ్లాసులు పెసలు తీసుకొని 2-3 సార్లు వాటర్ పోసుకొని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసలను మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే మనకి 1/2 కప్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనకి మిగిలి ఉన్న పెసలను కూడా రిపీట్ చేద్దాము. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మిగిలి ఉన్న పెసలను బట్టి మనము పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. చూసి వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఉండాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయన్నమాట. ఎక్కువైనా తక్కువైనా మనకి పెసరట్టు రాదు. ఇప్పుడు మనం చట్నీ ప్రాసెస్ చూద్దాము. ఒక ప్యాన్లో 2 స్పూన్లు నూనె వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, అల్లం ముక్క, 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్మర్లో పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని లైట్ అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ మనకు బాగా ఎర్రగా వేగవలసిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఆనియన్స్ మెత్తబడ్డ తర్వాత దీంట్లో 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మనకి టమాటాలు మగ్గే వరకు సిమ్మర్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవి చల్లారేందుకు పక్కన పెట్టుకోవాలి. దోశ రెడీ చేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని బ్యాటర్ వేసుకొని దోశ స్ప్రెడ్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దీంట్లో మనము కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ మనకి మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు దోశ రెడీ అయింది. దీన్ని మనము ఇలా టర్న్ చేసుకుంటూ షిఫ్ట్ చేసుకోవాలి ప్లేట్లోకి. చూసారు కదా, పెసరట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము. బ్యాటర్ వేసుకొని స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకోవాలి. కాలిన తర్వాత మనము ఇలా రౌండ్ చేసుకుంటూ దోశ అనేది మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ చూద్దాము. ఇది మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఆనియన్ పెసరట్టు చట్నీ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. బాయ్.